రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈ షార్ట్లో పెట్టిన వీడియో ఉంది కదా, ఆ సక్సెస్ అయిన బోర్ పాయింట్ ఇంచున్నర వాటర్ వచ్చినాయి. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపురం అనే గ్రామంలో మాజీ సర్పంచ్గా పనిచేసిన వెంకన్న అనే ఒక రైతు పొలంలో డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అయితే దీనికంటే ముందు ఈ భూమికి కింది భాగంలో ఒక స్ట్రీమ్ పోతుంది, లోకల్ స్ట్రీమ్ పోతుంది. కాబట్టి దాని ఎఫెక్ట్తో ఎక్కువగా ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బోర్ వేసినప్పుడు ఏమైందంటే ఇసుక అనేది వస్తుంటుంది, కూలిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇసుకలో పొరాసిటీ, పర్మబిలిటీ అంటే నీళ్ళని పట్టుకునే గుణం, ఇచ్చే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఈ మధ్య వర్షాలు రావట్లేదు, కానీ ఏదైతే శాండ్ డిపాజిట్ ఉందో అది అలాగే ఉంది. వాళ్ళు బోర్ వేసుకుంటే ఇప్పటికి చాలా బోర్లు వేసారు. దగ్గర 10 సంవత్సరాల కాలంలో, గడిచిన 10 సంవత్సరాల కాలంలో 10 బోర్లు వేసి అన్నీ ఫెయిల్ అయినాయి. అయితే అక్కడ ఎక్కడ వేసినా 60 నుంచి 120 ఫీట్లు, 180 ఫీట్ల వాటర్ పడుతుంటాయి. కాబట్టి అంతవరకు వేసి వాళ్ళు క్లోజ్ చేసేటోళ్ళు, వాటర్ రావట్లేదని. అయితే మన ఏరియాలో సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళ నెంబర్ తీసుకొని ఆ ఊళ్ళో నేను ఇంద్రజలప్రభ అనే ప్రాజెక్టులో 2012-13 ఆ సమయంలో నేను డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అతను చూసి నన్ను గుర్తుపెట్టాడు. మాట్లాడుకున్న తర్వాత నెంబర్ తీసుకున్నాడు. సరే ఇట్లా బోర్లు సరిగ్గా పోయట్లేదు, ఉన్న బోరు కొంచెం పోస్తుంది, బావితో వాడుతున్నాం కాబట్టి ఒక మంచి బోర్ పాయింట్ చూపించండి సార్, మనం చాలా చేసామని చెప్పి వాళ్ళు నాకు ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను వెళ్ళి మనం చేస్తున్న మెథడ్ ప్రకారం, భువన్ మ్యాప్స్ ప్రకారం, ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్న వాటి ప్రకారం సర్వే చేసి 4 ప్రదేశాల్లో సర్వే చేసి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అది 60 నుంచి 120 ఫీట్ల మధ్యలో, 120-180 ఫీట్ల మధ్యలో ప్రైమరీ అక్విఫర్ జోన్ ఉందని చెప్పి నేను కూడా గుర్తించిన. కానీ అక్కడ డ్రై వచ్చిందంట. కానీ తర్వాత 150 నుంచి 180 మధ్యలో చిన్న పొర వచ్చింది. తర్వాత 350 నుంచి 450 ఫీట్ల మధ్యలో వాటర్ వచ్చే అవకాశం ఉందంటే సెకండ్ ఫ్రాక్చర్ ఉందని చెప్పి నేను చెప్పిన రిపోర్ట్లు ఇచ్చిన. దాని ప్రకారం సెకండ్ ఫ్రాక్చర్లో వాటర్ వచ్చినాయి సార్. ఫస్ట్ దాంట్లో రాలేదు, అది వస్తుంటే ఎక్కువ వచ్చి ఉండేది అని చెప్పి అన్నాడు. ఈ వీడియో అతను నాకు పంపించడం జరిగింది. అయితే నేను రైతులకు చెప్పేది ఏంటంటే, మనం సైన్స్ ద్వారా సర్వే చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు, ఎంత లోతు వరకు వేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు అతను ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతులు ఆయన ఇష్టం వచ్చినట్టు వేసుకోండి కాబట్టి 120 ఫీట్లు 180 ఫీట్ల వరకు వేసి ఆపేది. ఇప్పుడు ఈ కష్టకాలంలో మనం ఎక్కువ ఎంతవరకు డెప్త్ వేసుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి దానివల్ల అతను సక్సెస్ పొందడం జరిగింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ